నీకు జన్మనిచ్చిన, నీకోసం జన్మించిన, నీకు జన్మించిన వీరిని ఎప్పుడు ఏడిపించకండి. ఏడిపించేటటువంటి నీ తోబుట్టువుల మధ్య అమ్మను ఏడిపిస్తుంటే, నాన్నను ఏడిపిస్తుంటే నువ్వు చేయాల్సింది ఏమిటయ్యా అంటే, కనీసం నువ్వన్నా నిలబడో అమ్మ కోసం, నాన్న కోసం. నువ్వన్నా నిలబడో వాళ్ళు బాగోగులు చూసుకోవడం కోసం. అందరూ కలిసి కన్న తల్లిని తండ్రిని బతుకుండగానే చంపేసే ప్రయత్నం చేస్తుంటే నువ్వు కూడా వాళ్ళతో జాయిన్ అయిపోతే ఎలా చెప్పు? యోసేపు అలా చేయలేదండి. నాన్న నన్ను ప్రేమించాడు, ఆ నాన్నను ఏ రోజు కూడా నేను ఏడిపించే ప్రసక్తి లేదో. నిన్ను ప్రేమించే వారిని ఏడిపించు మాకు, అమ్మా నాన్నను ఏడిపించు మాకు, భార్యను లేక భర్తను ఏడిపించు మాకు, బిడ్డలను ఏడిపించు మాకు. ఎందుకని? వీళ్ళే నీ కుటుంబం. అమ్మా నాన్న, భార్య భర్త, బిడ్డలు, వీళ్ళే కదండి నీ రక్త సంబంధం. వీళ్ళే కదండి నీ యొక్క కష్టంలో నష్టంలో పాలు పంచుకునేది, కష్టం వస్తే ఏడ్చేది, సంతోషం వస్తే నవ్వేది వీళ్ళే కదండి. వీళ్ళనే నువ్వు ఏడిపించేస్తే ఇంకా నీ బతుకేంటి చెప్పు ఒకసారి.